जग में माया व्रत के माया वेदाललो सारम के नया जग में माया व्रत के माया वेदाललो सारम के नया के नया जग में माया व्रत के माया वेदाललो सारम के नया के नया కలిమిలే ములు కష్ట సుఖాలు కలిమిలే ములు. సో ఘంటసాల గారి గాత్రం వింటుంటే అంటే మ్యూజిక్ ఏం అవసరం లేదేమో, ఆయన గొంతే ఒక ఇన్స్ట్రుమెంట్లా అనిపించేలా ఉంది ఇప్పటికీ. అదే అంటే మీ జనరేషన్లో మీరు సినిమాలతో పాటు చూస్తూ ఫీల్ అయి ఉండొచ్చు, కానీ మేము అన్ని సినిమాలు చూడలేకపోయినా ఆ పాటలను వింటున్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా మందిలో ఈ జనరేషన్లో కలుగుతుంది. సో అలాంటి వ్యక్తి ఒక అద్భుతమైన పుష్ప విలాపాన్ని, ఒక పువ్వు బాధని ఆయన గొంతులో పలికించారు. నిజంగా ఆ పువ్వు మాట్లాడుతుందా అనిపించేలా అంటే సాహిత్యం పక్కన పెడితే ఆ గాత్రం ఇది. సో దాని గురించి మీరు ఒక మాట అన్నారు, ఇన్స్ట్రుమెంట్ లేకపోయినా ఘంటసాల పాట గొప్పగా ఉంటుంది. దానికి పుష్ప విలాపంలో అస్సలు ఇన్స్ట్రుమెంటేషన్ చాలా తక్కువ అండి. కవి ఏ రచయితతో ఏ భావం చేశాడో దాన్ని గొంతులోంచి గుండెల్లోంచి పలికించినట్టు మహానుభావుడు. చెప్పండి సార్. ఏంటంటే కరుణశ్రీ గారు పద్యాలు రాశారు. కవిత్వానికి ఆత్మ అంటూ ఉంటుంది. కవిత్వంలో ఉన్న ఆత్మని, అలాగే సంగీతానికి కూడా ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ అనేది సంగీతానికి ఆత్మ ఉన్నప్పుడే ఆ కీర్తన 10 కాలాల పాటు మనగలుగుతుంది అంటాను. త్యాగరాజ కీర్తన ఈరోజు మనగలుగుతుందంటే త్యాగరాజ కీర్తన ఆత్మ ఉంది. ఆత్మ అనేది ఎట్టా ఎస్టాబ్లిష్ అవుతుంది, మేనిఫెస్ట్ అవుతుందంటే ఆ పాట వింటున్నప్పుడు కానీ పాడుతున్నప్పుడు కానీ ఒక భావచిత్రం వేస్తాం. కొలువై నాడే కోదండపాణి కొలువై నాడే అంటాడు త్యాగయ్య. అంటే ఆ పాట వింటున్నప్పుడు ఎట్లా అయితే రామయ్య వారు కొలువు తీర్చి ఉన్నారో అంతా మనకి దృశ్యమానం అవుతుంది అనమాట. అలాగే ఘంటసాల గారు పాడిన ప్రతి పద్యము, ప్రతి పాట కూడా చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో చల్లని వెన్నెలలో అనగానే ఆ దృశ్యం కనిపిస్తుంది మనకి. ఘంటసాల గారి పుష్ప విలాపంలో కూడా ఇక్కడ ఏంటంటే, ఇక్కడే ఘంటసాల గారు నేను త్యాగరాజుతో పోలుస్తాను. త్యాగరాజు గారు ఎలా అయితే కొన్ని రాగాన్ని హిందుస్థాన్ నుంచి తీసుకొచ్చి మనకు అందజేశారు. ముఖ్యంగా కాపీ అనే రాగం, కాపీ ఈ రాగం త్యాగరాజు హిందుస్థాన్కి తీసుకొచ్చి మనకు అందజేశారు. కమాస్లో త్యాగరాజు ఒక కీర్తన తీసుకొచ్చారు. అట్లా అనేకమైన రాగాల్ని, బికాజ్ త్యాగరాజు గ్రేటెస్ట్ కంపోజర్. అలాగే ఘంటసాల గారు కూడా ముఖ్యంగా ఒక డివిజన్ లాగా, ఇక్కడ చాలా ఉన్నాయి స్టేట్మెంట్స్. ఏ రంగస్థలం నుంచి ఘంటసాల వెంకటేశ్వర గారు వచ్చారో ఆ రంగస్థలానికి మళ్ళీ ఘంటసాల గారు కంట్రిబ్యూట్ చేశారని చెప్తాను. ఆ డివిజన్ చేస్తూ పుష్ప విలాపం అద్భుతంగా క్రియేట్ చేస్తారు. అందులో కరుణశ్రీ గారి ఆత్మంతా కూడా ఆ పద్యంలో ఉండే భావంతో కనిపిస్తుంది. పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడులము అకటా దయలేని వారు మీ ఆడవారు మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార సుగంధ మదంద మాధురీ జీవితమెల్ల నీకై త్యజించి కృషించి నశించిపోయే. ఇవన్నీ కూడా రంగస్థలంలో తర్వాత ఈ ప్యాటర్న్ అంతా కూడా లెగ్ హార్మోనియం తొక్కే ఆ ప్యాటర్న్ అంతా కూడా ఈ పాట వచ్చింది. మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోతురు కదా
నరజాతికి నీతి ఉన్నదా. తర్వాత పద్యం చాలా ఇంపార్టెంట్ పద్యం, అది వినటానికి రాగశ్రీ రాగంలాగా ఉంటుందన్నమాట. ఓరి మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చనేము. ఈయన హార్మోనియం వస్తుంది ఇక్కడ. ఈ హార్మోనియం వాయించింది ఎవరు తెలుసా మీకు? మాస్టర్ వేణు, నథింగ్ బట్ మాస్టర్ వేణు, సంగీత దర్శకుడు. అంటే ఈ ఫింగరింగ్ మాస్టర్ వేణు గారు తప్పితే ఇంకెవరికి రాదు. కాబట్టి ఘంటసాల గారు ఈ పద్యాలను కంపోజ్ చేస్తున్నప్పుడు మాస్టర్ వేణు గారిని అదే పనిగా పిలిపించుకుని తనకు వాయించేవాడు. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చనేము. అందమును కచ్చజేసడి హంతకుండా మైల పడిపోయనోయ్ నీ మనుజ జన్మ. ఇక్కడ ఘంటసాల గారు అసలు ఆనాపురం ఇక్కడ వస్తుంది మేడం. గామ పని సపాగా ప్రభు ఇలా చాలా పద్యాలు, అద్వైతమూర్తి, సాంజశ్రీ, బేసిక్ పద్యాలన్నీ కూడా అద్భుతమైన రెండిషన్ అనమాట. ఆయన అవకాశం ఉంటే, టైం కనుక ఉంటే మనం చక్కగా ప్రతి రాగాన్ని కూడా మనం దాని మీద రైట్. ఒక్కసారి మీరు వినిపించిన పుష్ప విలాపాన్ని, ఏదైతే ఆ బాధ ఘంటసారి గొంతులో ఎలా పలికింది అనేది ఒకసారి మనం విందాం. విన్న తర్వాత మళ్ళీ చంద్రచేత తేజ గారి దగ్గర వద్దాం. సినిమా పాటల గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా మంది సినిమా పాటల కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఘంటసాల పాట పాడాలి వేదిక మీద అనుకునే ప్రతి గాయకుడు కూడా ఎన్నుకునే పాటలు రెండు. ఒకటి శివశంకరి నుంచి జగదేకుడి కథలో శివశంకరి, శివానందలహరి. అలాగే జయభేరులో ఓ చక్కటి ప్రయోగం చేశారు ఘంటసాల గారు. చక్రవాక కన్నడ రాగాలు రెండు తీసుకుని ఆ రాజు అయినటువంటి విజయానంద చంద్రుడు ఎస్వి రంగారావు చేశాడు. ఆ మూడ్లోకి మీరు మమ్మల్ని తీసుకెళ్లిపోయారంటే పుష్ప విలాపాన్ని మేము మర్చిపోతాం. ఓహోహో. సో పుష్ప విలాపం వినొద్దాం, తర్వాత ఈ మూడ్లోకి వద్దాం. రైట్, ఒకసారి పుష్ప విలాపం చూద్దాం. నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతూ ఉంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి, చివాలున కొమ్మ వంచి, గోరానెడునంతలోన విరులన్నీయు గాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయనసు బావురుమన్నవి కృంగిపోతు నా మానసమందిదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాతి కన్య సన్నని గొంతుకతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు 4 గడియల్ కని పెంచిన తీగ తల్లి జాతీయత దిద్దితీర్చును. తదీయ కరములలోన స్వేచ్ఛమై నూయలూగుతున్ మురియుతుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము. ఆయమ చల్లని కాలివేళ్లపై ఓకే, సూపర్. అసలు ఆనందకరమైన అంశం అది. అసలు పుష్ప విలాపం నిజానికి విలాపమే అది. కానీ మనలో ఒక అంటే పువ్వుని చూసినప్పుడల్లా మనకి దాని బాధ గుర్తొచ్చేలా చేసేలా ఆ ఫీల్ అనేది ఆర్ద్రత, కరెక్ట్. ఆ పదం మీరు కరెక్ట్గా వేయగలిగారు. సరే, మళ్ళీ మీ దగ్గరికే వస్తాను. వచ్చే ముందు చిన్న విరామం తీసుకుందాం. వాళ్ళకి గ్యాప్. ఇక్కడ విలాపం నుంచి ఆనందంలోకి వచ్చే ముందు చిన్న విరామం ఇద్దాం. రైట్, టేక్ ఏ షార్ట్ బ్రేక్.
నీకు అబద్ధం చెప్పేగా, నిద్ర రావడం లేదు. జాగ్రత్త. ఎంత హాయిగా ఉంటుందో నిజాయితీగా ఉంటే. కిన్లే, బొట్టు బొట్టులోనూ నిజాయితీ. మేమిద్దరం కవలలం. సరే కానీ మీ బాత్రూమ్ శుభ్రంగా ఉందా? ఛాలెంజ్ సమర్పిస్తున్నారు కొత్త హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. సాధారణ క్లీనర్లతో పోలిస్తే దీని చిక్కటి ఫార్ములా ఇస్తుంది పూర్తి బాత్రూమ్ అంతా అద్భుతమైన శుభ్రత. నీలం రంగు టాయిలెట్ కోసం, ఎరుపు రంగు బాత్రూమ్ కోసం. మరి మీరు కూడా తీసుకోండి హార్పిక్ ఛాలెంజ్. అరే వా వేణు, పని లోడర్ది గాని కళలో మాత్రం ట్రాక్టర్వి. పద పద, ఇటుకల్ని లోడ్ చేయి. పెద్ద జమీందార్లా పోజు కొడుతున్నాడు. చౌదరి, ఈ రోజు వేణు రాలేదా ఏంటి? అక్కడ ఉన్నాడు కదా, అదిగో. అరే, ఇతను ట్రాక్టర్ ఎప్పుడు కొన్నాడు? ఇటుకల్ లోడ్ చేయించండి. నేను అవకాశాన్ని, నన్ను మహీంద్రా ఫైనాన్స్ గుర్తించింది. మహీంద్రా ఫైనాన్స్, భారతీయుల యుక్తిని మేము గుర్తిస్తాము. రామారావు గారు, ఇందాక మిమ్మల్ని ఆపేశాను. ఇప్పుడు మీరు మీ ప్రవాహాన్ని కొనసాగించండి. అంటే ఘంటసాల గారికి జానపద సంగీతం అంటే ప్రాణము, ఇష్టం. మన దేశం సినిమాలో 2 ప్రైవేట్ సాంగ్స్ లేడీ పాడింది. అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓలమ్మ, పంచదార వంటి పోలీస్ వెంకటస్వామి. ఈ 2 కూడా సినిమాలో లేడీ అయితే ఈయనకి ప్రాణం కొద్దీ ఈ 2 పాటల్ని కూడా ఘంటసాల గారు పాడితే ఆయన చేసినటువంటి ప్రతి కచేరీలో కూడా ఈ 2 పాటలు తప్పకుండా జనం పాడించుకునేవారు. ఆ 2 పాటలకి 2 బిట్స్ గురువు గారు చంద్రతేజ గారు. అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. కోడల కోడల కొడుకు పెళ్ళమా ఓయమ్మా, పచ్చి పాలలోన మిగడుంటుందా, ఆ వేడి పాలలోన వెన్న ఉంటుందా. పంచదార వంటి ఓ పంచదార వంటి పోలి శంకర స్వామి, నిన్ను నేను మరువలేనురా నా పోలి శంకర స్వామి. ఫోక్ టచ్. కేవీ రెడ్డి గారికి డైరెక్టర్ పాతాళ భైరవి మాయవతి తీశారు. ఆయనకి ఘంటసాల గారు అంటే ఎంత ప్రాణం అంటే, ఘంటసాల నేను ఆడవాళ్ళకు కూడా నీ చేతే పాడిస్తాను, జనం భరిస్తారు అని ఇచ్చి మాయాబజార్లో రేలంగికో పాట ఉంది, సుందరి నీ వంటి దివ్య స్వరూపం విందంది వదకిన. ఆ పాటను ముందు పిఠాపురం నాగేశ్వరరావు చేత పాడించారు. కానీ కేవీ రెడ్డి గారికి మనసు తృప్తిపడలా. ఘంటసాల నువ్వే పాడవయ్యా, ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నాడు. ఘంటసాల గారు పాడితే రేలంగి గొంతులోంచి ఊడిపడ్డట్టుంటుంది. గురుగారు, ఆ సుందరని వంటి సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతకిన లేదు కదా, ఎందెందు వెతకిన లేదు కదా, నీ అంద చందాలింక నావే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి. అలాగే గురుగారు ఆయన 2 క్లాసికల్ పాటలు అండి, ఇప్పుడే మనం బిట్స్లో చూసాము, శివశంకరి శివానందలహరి. అలాగే చక్రవాక కన్నడ రాగాలు 2 కలిపి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి 2కి మీడియట్ పెంజాల నాగేశ్వరరావు గారి జయభేరి చిత్రంలో రసికరాజ తగువారము కామ, చక్రవాక కన్నడ 2 కలిపి చేశారు. ఇందులో సరిగమ పద్దాని అప్ అండ్ డౌన్ ఉంటాయి. వాటి గురించి వేరియేషన్ 2 ఒకే సంగీత దర్శకుడు పెంజాల, 2 ఒకే గాయకుడు ఘంటసాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, 2టికి ఒక దాంట్లో నాగేశ్వరరావు గారు, ఇందులోకి వచ్చేసరికి రామారావు గారు. ఇద్దరికీ కూడా ఇది రామారావు గారే పాడారా గాత ధర్మంతో, ఇది నాగేశ్వరరావు పాడిన గాతంతో ఉంటాయి. అందులో సరిగమల విన్యాసాలని గురించి ఒక్క బిట్ మీరు చెబితే దాన్ని మన మిత్రులు ఆ 2 సరిగమలు విశ్లేషిస్తారు. ఇక్కడ ఏంటంటే ఆ రోజు స్వర్ణయుగం అండి. అటు రాజేశ్వరరావు గారు కానీ, పెంజాల నాగేశ్వరరావు గారు కానీ, ఘంటసాల గారు కానీ, భానుమతి గారు కానీ, ఈ లెజెండ్స్లో వచ్చిన పాటలు అద్భుతమైన పాటలు వచ్చినాయి. సో పెంజాల నాగేశ్వరరావు గారు మహా విద్వాంసుడు, దైతా గోపాలం గారి శిష్యుడు. నాటకాల్లో దైతా గోపాలం గారు ట్రైనింగ్ అయ్యి గుడివాడలో ఈ మైగ్రేట్ టు మెడ్రాస్ అండ్ అక్కడ బ్రహ్మాండంగా నాటకాల నుంచి సినిమాలకు వెళ్ళిపోయి అద్భుతంగా చేశారు. క్రూడ్ క్లాసికల్ మ్యూజిక్ తెలిసిన వ్యక్తి కాబట్టి వెన్ ది డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ రిక్వైర్స్ ఆర్ డిమాండ్స్, ఆయన కూర్చుని గట్టిగా చేసేవాడు, మహా పర్ఫెక్షనిస్ట్. సో ఈ శివశంకర్ అనేది దర్బారీ కారణంలో చేస్తారనమాట. ఇది హిందుస్థానీలో చాలా ఇంపార్టెంట్. తెరీరారి తరీ తరితా తరిరరరరి తారదతారి తరిదారి తరీ తరిత సత్యం శివం సుందరం.
జయ హనుమాను గురుదేవ చరణములు నిజ పర సాధక శరణములు శివశంకరి. గురుగారు ఆ చరణం వేయండి. గురువు గారు అన్నదే ఆ చరణం వేయండి. సార్ అది శివశంకర్. హిందుస్థానీలో వస్తుంది కదా, దర్బారీ కన్నడ హిందుస్థానీ. హిందుస్థానీ. ఆ హిందుస్థానీ క్రీమ్ని ఆయన పలికించడం ఎలా పలికించాడంటే చంద్రకళాధరి ఈశ్వరి ఆ చంద్రకళాధరి ఈశ్వరి కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ చూపవాదీన పాలనము చేయవే. ఒక దేవతను ఎదురుగా పెట్టుకొని ఏమండి ఆ కరుణ రసాన్ని పలికించి ఎలా పాడాలనేది ఎంత భావం ఉందో చూడండి. ధనిస మపదనిస అదిగ మరిగ మపదనిస మప నిరి సరి ని సదని ప మపని సరి సని సరి గారి సరి ని సని సని పని ప మప మగ మరి సని స సరి మపని దాని స సరి మపని దాని స సరి మపని దాని స చంద్రకళాధరి. గురుగారు అలాగే రసిక రాజ్యలో ఈ గమకాలు ఉంటాయి కొన్ని. ఏంటంటే అది హిందుస్థానీ సాగం తీసుకున్నాం. అది మంచి మెలోడీ తీసుకుని ఆయన ఎడప్ చేసుకుని చేశారు. ఈ రసికరాజుకి వచ్చేసరికి ఏంటంటే జయపేరలో 2 పాటలు ఉన్నాయి. మరి శారదాదేవి మధ్య ప్యూర్ కళ్యాణి అది, కర్ణాటక కన్యాది. ఇది వచ్చేసరికి అంటే 2 రాగాలు మిక్స్ చేస్తారు. ఈ మిశ్రమం అనేది ఏంటంటే ముఖ్యంగా హిందుస్థానీ సంగీత పద్ధతిలో బాగా ఉంటుంది. మిస్డ్ కళ్యాణి, మిస్డ్ పహాడి, మిస్డ్ కాపీ ఇవన్నీ ఉంటుంది అన్నమాట. అట్లాగే ఆ సినిమాలో ఉండే సందర్భం కోసం పెంజాల నాగేశ్వర గారు 2 రాగాల్ని ఒకటి చక్రవాకమును కానడా కలిపేసేసి కొత్త రాగంగా ఒక పేరు పెట్టారనమాట. అంటే కాయినేజ్ చేస్తారు. సో దానికి విజయానంద చంద్రిక అని రాగం పెడతారు. అక్కడ సన్నివేశం కూడా ఎలా ఉంటుందంటే మేము ఎప్పుడు ఈ రాగం వినలేదే అంటుంది అమృత క్యారెక్టర్ రాజకృష్ణ. ఇప్పుడు వినిపిస్తాగా రాగ లక్షణం సలక్షణమే అని చెప్పేసి పాడుతుంటాడు. ఆ మధ్యలో గమకాలు గురువా జయపేరిలో రసికరాజులో నిన్ను దలచి గుణగానము చేసి పాదాపమగరి సా నిన్ను దలచి దని పా నిద సని పమగరి సరి సా నిదని సా నిదని స మగమ పమగమ దని సని పా మగమద దని సరి సరి మగ మరి సని సరి సా నిదని స నిపమ పమగరి స నిన్ను దలచి దని 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 ద సని పమ పగ మా ప దని సని పమ పగ మా ద ని సని పగ మ ద ని స గమరి సరి స సరి స ని సని ని సని ద ని ద ని సని ప ని ప మగ మ ద ని స సరి స ని సని ప ని ప మ ప మ ని సని ప ని ప మ ప మ గ మ గ ని గ ని సరి స ని స సరి స ని సని ద ని సని ప ని ప మ ప సని ప మ గ రి స స స స స స స స ని ద ని సని స స స ని ద ని సని ద సని స మ గ రి స ని సని స ప మ గ రి స సని సని ప మ గ రి ని 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 ద 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 ని ద ద ని ద ద ని ద ని ద ని ద ని ద ద ని ద ద ని ద ని ద ని సని స మ గ మ ప మ గ మ ని ద ని ప గ గ గ మ మ మ ద ద ద ని 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 ద ద ని గ గ గ మ మ మ ని 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 స ని స గ రి స ని ద ని స గ రి స ని ద ని స రి స ని ద ని స ని రి స ని ద ని స ని గ మ ద మ ద ని ద ని స రి గ రి స ని ద రి స ని ప మ గ మ ద ని ప గ మ ద ని స ని స ది స రి ది ప మ గ మ రి గ రి స ని స రి స ని ప మ గ మ ద ని స రి స ని ద ని స ని ప మ గ మ ద ని సని ప మ ప సని ప మ గ ప మ గ రి స నిన్ను దలచి. ఇక్కడ మన ప్రేక్షకులకి ఓ విషయం చెప్పాలి, చారిత్రాత్మకమైన విషయం. ఈ పాట ఆరోహణ అవరోహణలన్నీ నాగేశ్వరరావు క్లోజప్లో తీస్తారండి. దీనికి న్యాయం చేయటం కోసమని ఆయన పాటని 2 రోజులు విడవకుండా అద్దం ముందు నుంచుని ఇలా ఈ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేంజ్ వస్తాయి కదా, దానికోసం 2 రోజులు ప్రాక్టీస్ చేశాడు. అందుకే ఆ పాట అంత పర్ఫెక్ట్గా. మీకు శివశంకరికి వచ్చేసరికి లాంగ్ షాట్ క్లోజప్ ఉంటాయి, రసికరాజులో క్లోజప్స్ ఎక్కువ నాగేశ్వరరావు ఎక్స్ప్రెషన్లో. ఇప్పుడు మన మిత్రులు పాడినటువంటి ఇవన్నీ కూడా క్లోజప్లో తీస్తారు. నాగేశ్వరరావు గారిలో పరకాయ ప్రవేశం చేశారా పెండ్యాల గారు అనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనవాడు వినిపించింది అద్భుతంగా ఉన్నాయి కదా.
ఘంటసాల గారికి శాస్త్రీయ సంగీతం మీద ఉన్న పట్టు అద్భుతమైన పట్టు ఉందన్నమాట. విజయనగరం మహారాజా కళాశాలలో ఆయన 5 ఏళ్ళు 6 ఏళ్ళు క్షుణ్ణంగా సంగీతం అభ్యసించి వెంకటస్వామి నాయుడు గారి దగ్గర తర్ఫీదు పొందిన మహనీయుడు. క్లాసికల్ మ్యూజిక్ బాగా పాడారు, సాధన చేశారు. ఆ బలంతో ఆయన క్లాసికల్ మ్యూజిక్ అంత క్లిష్టమైన స్వరాలు అంత పర్ఫెక్ట్, అదే వాతావి పాడినా లేకపోతే ఇది పాడినా ఇంకోటి పాడినా సరే ఎనీ క్లాసికల్ మ్యూజిక్ హిట్స్ పాడినా కానీ పర్ఫెక్ట్గా పాడేవారు ఘంటసాల గారు అనమాట. ఆ క్లాసికల్ సాధన బేస్ మీద అయితే లైట్ మ్యూజిక్ తరహాలో ఉండే పాటలు కూడా అద్భుతమైన పాటలు, పలుకురాది చిలక కానీ, నా హృదయంలో నుంచి చిలిక కానీ, లేకపోతే ఎంత ఘాటు ప్రేమయో కానీ, ఇవన్నీ కూడా హిందుస్థాన్ మెలోడీస్ లలిత సంగీత పద్ధతిలోని పాటలని కూడా ఘంటసాల గారు అంత ఆర్ద్రతతో చక్కగా పాడగలిగారంటే క్లాసికల్ మ్యూజిక్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అనన్య సామాన్యమైంది మహనీయుడు ఘంటసాల గారు. నమస్కారం. రైట్. రాగాన్ని కూడా 9 రసాలు ఉంటాయి అని తెలియాలి అంటే ఘంటసాల 9 రసాల పాటలు పాడి వినిపించేశారు. ఆ వింటే మనకు 9 రసాలు ఏంటో తెలిసిపోతాయి. మళ్ళీ వేరేగా ప్రత్యేకంగా ఈ రసం అని చెప్పకలే అర్థమైపోతుంది. అలా ఆయన పలికించేశారు అద్భుతంగా. సో దాని గురించి మనం మాట్లాడుకునే ముందు రామారావు గారి స్పీడ్కి నేను చిన్న బ్రేక్ వేస్తున్నా ఇక్కడ, ఏం అనుకోకుండా మీరేం అనుకోవద్దు పెద్దలు. ఎందుకంటే మనం సమయాన్ని పెంచుకున్నాం 9:30 వరకు, కాబట్టి మరిన్ని విషయాలు చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు న్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మన దగ్గర. ఒక 4 వార్తలు చెప్పుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను.